వెల్కమ్ టు టుడే టుమారో. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఎంపీ స్థానాలకు ఎన్నికలు, 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు, మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీఐ. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ శనివారం రిలీజ్ చేయనున్నట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని శుక్రవారం ఈసీ ట్వీట్ చేసింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. ఇటీవల చనిపోయిన ఇతర కారణాలతో దేశ వ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు కూడా బై ఎలక్షన్స్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్టు సమాచారం. తెలంగాణ నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ సెగ్మెంట్ కు కూడా ఉప ఎన్నిక నిర్వహించే ఆలోచనలో ఈసీ ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రాల్లో ఈసీ కసరత్తు పూర్తి. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఈసీ అధికారులు పర్యటించారు. ఎలక్షన్లకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. ఈ నెల 13వ తేదీన షెడ్యూల్ రిలీజ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. అయితే పోయిన నెల ఫిబ్రవరి 14న ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవి విరమణ పొందారు. ఆ తర్వాత మార్చి 8న అనూహ్యంగా మరో కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల కమిషనర్ పదవులు ఖాళీ అయ్యాయి. ఫలితంగా షెడ్యూల్ విడుదల ఆలస్యమైంది. జూన్ 16వ తేదీలో ముగియనున్న లోక్సభ గడువు. ఈసీ డేటా ప్రకారం జూన్ 16వ తేదీలో లోక్సభ గడువు ముగియనున్నది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16లో, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో కంప్లీట్ అవుతుంది. గత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను 2019 మార్చి 10న ఈసీ రిలీజ్ చేసింది. 7 పేజీల్లో ఎన్నికలు నిర్వహించి మే 23న రిజల్ట్ అనౌన్స్ చేశారు. ఈసారి కూడా దేశ వ్యాప్తంగా మొత్తం 7 పేజీల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. ఛార్జ్ తీసుకున్న కొత్త ఈసీలు. మాజీ ఐఏఎస్ అధికారులు సుబ్బేర్ సంధు, జ్ఞానేష్ కుమార్ శుక్రవారం ఉదయం ఎలక్షన్ కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. నిర్వచన్ సదన్ లో ఈసీలుగా ఛార్జ్ తీసుకున్న తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఈసీలు సంధు, జ్ఞానేశ్వర్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ నిర్వహణ, ఎన్నికల తేదీలు, ఇతర అంశాలపై చర్చించారు. శనివారం ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.